ఈరోజు క్రైస్తవుల్లో అనేక మందిలో ప్రార్థనా జీవితం నశించిపోయింది. ప్రార్థనా జీవితం ఉంటల్లా, ప్రార్థన జీవితం ప్రార్థిస్తలేదు. కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, మోకాల ప్రార్థన అనుభవం లేదు. ఒక దైవజనుడు అమెరికాలో ఇంటర్వ్యూ చేస్తున్నారంటండి. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట, అయ్యా మీరు ఒకప్పుడు సాధారణమైన చిన్న దేవుని సేవకుడు, ఈరోజు ప్రపంచంతో మెచ్చుకుంటున్న గొప్ప దేవుని సేవకులుగా మీరు భాషిస్తున్నారే, ఈరోజు మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మీరు నిజం చెప్పండి అని అడిగారంట. సరే చెప్తాను, అడగండి అని అడగంట. అడిగితే ఆయన అడిగారంట, మీరు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే ప్రార్థన అన్నారంటండి. రెండో ప్రశ్న అడుగుతున్నాను, సార్ ఈరోజు మీరు ఎంతగా గొప్పగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడంట. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం 7 కారణాలు. మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన. సరే మూడోది చెప్పండి అంటే మూడోది కూడా ప్రార్థన అన్నారంటండి. 4 ఏంటంటే ప్రార్థన అన్నాడంట. వెంటనే ఒక విలేకరు లెగిసి, అయ్యా మీరు